హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకో నేనైతే ఉప్మాకి రెడీ చేస్తున్నా. ఈరోజైతే 2 ఉప్మాకైతే వాడిని కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఉప్మా ప్లస్ తడెటుకులు కూడా వేస్తున్నా. తడెటుకులు అయితే ముందుగానే నానబెట్టాను, ఒక అరగంట సేపు నానబెట్టి దాన్ని జల్లట్లో వేసి పెట్టాను. ఇప్పుడైతే ఆనియన్స్ చిల్లీ వేస్తున్నా ఉప్మాకి. దీంట్లో అయితే పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నా. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసాను. రవ్వ అయితే ముందుగానే వేయించి పెట్టుకున్నాం, ఉప్మా రవ్వ. దీన్ని అయితే ఇలా వేయించిన తర్వాత దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దీంట్లో లాస్ట్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా ఇప్పుడైతే ఎసరేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా ఎసరేసాక రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నా కొంచెం. ఇప్పుడైతే ఇలా ఎసరొచ్చింది. దీంట్లో అయితే నేను రవ్వ వేస్తున్నా. చూడండి ఎలా ఎసరొచ్చిందో. పైకి అలా నురగలుగా పైకి వస్తే ఎసరొచ్చినట్టు. ఇప్పుడైతే ఎసరొచ్చింది. నేనైతే వస్తున్నా. ఇది వస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే దగ్గర పడితే మధ్య మధ్యలో ఉడకదు. నేనైతే ఇలా మెత్తగా మన లూజ్గా ఉండేటట్టు వేస్తున్నా, అందుకని వాటర్ ఎక్కువ వేసుకున్నా. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపు కలుపుతూ ఉన్నప్పుడే అది కరెక్ట్గా వస్తుంది, గడ్డ కడుతుంది. ఇలా అయింది కదా. ఇప్పుడు చూడండి, ఈ పక్క అయితే కంచుడు పెట్టాను. దాంట్లో అయితే అటుకులు పొందేయడానికి ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ పోస్తాను. ముందుగా ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. దాని తర్వాత పల్లీలు వేస్తున్నా. ఇప్పుడైతే కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నా. మీరు పుట్నాలు ఉంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, ఇలా వేగాయి కదా. ఇప్పుడైతే నేను ఎండుమిర్చి కలిపి అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ వేస్తున్నా. మేమైతే ఆనియన్ ఎక్కువ వేసుకుంటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల. ఇవన్నీ ఇలా కలుపుకున్నప్పుడు ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడైతే ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా వేగుతాయి. అయితే రుచికి సరిపడా వేస్తున్నా. అలాగే తడెటుకులకైతే నిమ్ముప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీరాకు వేస్తున్నా. మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాను. ఇప్పుడైతే ఇటు ఉప్మా ఎలా ఉందో ఒకసారి చూస్తాను. ఇదైతే ఇలా ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ పక్క అయితే ఉప్మా ప్రిపేర్ అవుతుంది. అలాగే ఉప్మా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇగో ఈసారి అయితే మెత్తగా హోటల్ టైప్ లాగా కొంచెం లూజ్గా వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా అయితే అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఒకసారి కలిపేస్తా. రెడీ అవుతుంది. తడెటుకులకు నిమ్ముప్పు వేస్తే తడెటుకులు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా వేగుతూ ఉన్నాయి. దీనికి ఎక్కువ వేయించకుండా ఏం కాదు. టేస్ట్ ఉండాలంటే పల్లీలు అయితే ఎక్కువ వేయించాలి. ఆనియన్స్ కానీ చిల్లీస్ కానీ ఎక్కువ వేయించకూడదు. ఇలా వేగినాయి కదా. చూడండి ఎలా వేగుతున్నాయి. ఇప్పుడైతే నేను
పసుపు వేస్తున్నా.